పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎట్లా ఉంటుంది ప్రభావం? మీ ప్రాంతంలో ఏ పార్టీ వైపు ఉంటారు జనాలు? పార్టీ అంటే మేము రఘునందన్ రావుకే అనుకుంటున్నామండి. ఎందుకు రఘునందన్ రావు ఈ ప్రాంతానికి తెలియదు? ఆయన కొద్దిగా కొట్లాడే అంత ఆయన శక్తి ఉంది, కొట్లాడతాడు ఏదైనా సరే. ఇక నీలం మధు ఆయన ఎట్లా అంటే ఆయన 4-5 పార్టీలు మార్చిండు, ఇప్పుడే చెప్పలేం ఎట్లా తర్వాత గిట్ట ఎట్లా ఉంటుందో ఆయనది. ఇప్పుడు ఆయన ఎంత ఓటమి ఉన్నా కొట్లాడుతూనే ఉంటాడు రఘునందన్, కాబట్టి ఆయన మేము అనుకుంటున్నాం. వెంకటరామరెడ్డి గతంలో ఆయన కలెక్టర్గా చేసిండు, అప్పుడే ప్రజల్ని సరిగా చేయనప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు, అది మా ఉద్దేశం. మారిండేమో కదా ఆయన. అది ఎట్లా అనుకుంటాం మనం, మారినని అనుకోవద్దు. కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి ఏమంటుండే 14 పార్లమెంట్ సీట్లు నాకు వస్తే తెలంగాణ అభివృద్ధి చేస్తా మరింత అని చెప్పేసి అంటుండే. ఆయన మాటలతోనే చెప్తాడు అంతే, పని అయితే చేస్తాడని నమ్మకం లేదు. తెలంగాణ కాకుల గద్దెల పాలవుతుంది, తెలంగాణను కాపాడాలంటే మనం 11 అంటే బీఆర్ఎస్ 11 సీట్లు గెలవాల్సిందే అని చెప్పేసి అంటున్నాం. మరి అట్లా అన్నప్పుడు పార్టీ ఎందుకు మార్చిండు?